1995లో జీతాలు కూడా చెల్లించిన దయనీయమైన స్థితిలో మన రాష్ట్ర సతమవుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ప్రతి రంగంలోని అనేక సాహసోపేత నిర్ణయాలు మరియు సంస్కరణలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేడు 2024లో 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు పునరావృతమైంది. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజార్చారు. రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్లుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం మరియు ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజు వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయమైన పరిపాలన స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడు మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వం పాలనలో విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పారదర్శకత, సంక్షేమం మరియు శాంతి భద్రతతో కూడిన పాలనతో ప్రగతి పదం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మన ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అవకాశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధాన సంస్కరణలు తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఈ ఆలోచన విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. అదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024 మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి GSDP వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాలలో లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 లాంటి ఎన్నో విధానాలు తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం. కానీ గత పాలకుల విధానాల వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.